కన్నతండ్రి కర్కశత్వాన్ని భరించలేక పోలీస్ స్టేషన్లో మెట్లెక్కిందో బాలిక. నాన్న ఎప్పుడు కొడుతున్నాడు, నాకు ఈ నాన్న వద్దు అంటూ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు చెందిన 12 ఏళ్ల బాలిక తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అనాథైన బాలికను తండ్రి ఆదరించలేదు. తల్లి లేని లోటును చిన్నమ్మ తీర్చలేకపోయింది. కుటుంబ సభ్యులు బాలికను గతంలో బాలసదనం, ఆనంద నిలయం, కేజీబీవీలో చేర్పించారు. అయితే తల్లిని తలుచుకుంటూ అక్కడ ఇమడలేక ఇంటికి చేరింది. తండ్రి రోజు కొట్టడంతో 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాలికను వేములవాడలో గుర్తించి సిరిసిల్ల సఖీ కేంద్రంలో ఆ తర్వాత తండ్రికి అప్పగించారు డీసీపీఓ అధికారులు. తాజాగా తండ్రి తనను రోజు కొడుతున్నాడంటూ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో వెక్కి వెక్కి ఏడుస్తూ గోడు వెళ్లబోసుకుంది. బాలిక దీనస్థితిని చూసి చలించిన పోలీసులు ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. మీ ఊరి పేరేంది? శ్రీరాములపల్లె. లోకల మరి శ్రీరాములపల్లె వేములవాడ దగ్గర కొల్లపల్లి ఉన్నదా? పని ఏం చేస్తాడు? తాగుడు అంతే. నాన్న పేరు ఏం పేరు? పెద్దిరాదమ్మా. అమ్మ పేరు చనిపోయిందా? అమ్మ చనిపోయిన అమ్మ పేరు ఏం పేరు? అనిత. ఎట్లా చనిపోయింది? మళ్ళీ పెళ్లి చేసుకున్నారా మీ డాడీ? ఇప్పుడు మీకు పిల్లి ఉందా? ఏడుంటారు మీ డాడీ? పిల్లి అందరూ ఏడుంటారు?